పరశురాముడు అరణ్యము నుండి శిష్యునితో పాటు ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. రేణుక జరిగినదంతా అతనికి వివరించింది. అందరూ జమదగ్ని కోసం పరుగు పెట్టారు. దారిలో నిర్జీవంగా పడి ఉన్న జమదగ్ని శరీరం వాళ్ళకి కనిపించింది. భర్త శవాన్ని చూడగానే రేణుక దయనీయంగా రోదించడం ప్రారంభించింది. పరశురాముడి కళ్ళు నిప్పు కణికల్లా అయ్యాయి. ఆగ్రహావేశాలతో అతని శరీరం వణకసాగింది. తమ్ముడు, నాన్నగారి పార్థివ శరీరాన్ని నదీ తీరానికి తీసుకువెళ్దాం, పరశురాముడి ఆవేశాన్ని గుర్తించిన అన్న రుమన్వంతుడు అన్నాడు. రక్తసిక్తంగా ఉన్న జమదగ్ని శరీరాన్ని నదీ తీరాన ఇసుక మీద ఉంచారు. పరశురాముడు రోధిస్తున్న తల్లిని ఓదారుస్తున్నాడు. నలుగురు అన్నలు చితి పేరుస్తున్నారు. పరశురాముడు శిష్యుడి అకృతవర్ణుడు విష్ణుగీత పఠిస్తున్నాడు. తీరని విచారంలో మునిగిన వాళ్ళందరినీ ఆశ్చర్యపరుస్తూ శుక్రుడు అక్కడికి వచ్చాడు. ఆయనను చూడగానే రేణుక బావురుమంది. అందరూ ఆయన దగ్గరగా వచ్చి వినయంగా నిలుచున్నారు. రేణుగా రోధించవద్దు, గుండె దిటవు చేసుకో, శుక్రాచార్యుడు ధైర్యం చెప్తూ అన్నాడు. నీ పెనిమిటి ఎవరో కాదు, నాకు మునిమనుమడే కదా. మృత సంజీవిని విజయతో జమదగ్నిని పునర్జీవితుడిని చేస్తాను. రేణుక ఏడుపు ఆపి ఆయన వైపు ఆశగా ఆవేశంగా చూసింది. శుక్రాచార్యుడు మృత సంజీవిని మంత్రాన్ని పఠిస్తూ కమండలంలోని జలాన్ని జమదగ్ని పార్థివ శరీరం మీద చల్లాడు. జమదగ్ని కళ్ళు తెరిచి లేచి కూర్చున్నాడు. రేణుక కన్నీళ్లు ఆనందాశ్రులుగా మారాయి. జమదగ్ని లేచి శుక్రుడి వైపు ఆశ్చర్యంగా చూశాడు. ప్రపితామహ అన్నాడు. జమదగ్ని, నీకు నిష్కారణంగా మరణం సంభవించింది. మృత సంజీవనితో నీకు పునర్జన్మ లభించింది. జమదగ్ని, రేణుక, రుమన్వంతుడు, సుషేనుడు, విశ్వావసువు, వసువు, పరశురాముడు, అకృతవర్ణుడు అందరూ శుక్రాచార్యుడి ముందు మోకరిల్లి ప్రణామాలు అర్పించారు. అందరూ సుఖంగా ఉండండి, శుక్రాచార్యుడు ఆశీర్వదించాడు. అందరూ చూస్తుండగానే అదృశ్యమయ్యాడు. జరిగిందంతా జమదగ్ని పరశురాముడికి పూసగుచ్చినట్లు చెప్పాడు. దుర్మార్గంగా తమ హోమధేనువును తీసుకువెళ్ళిన కార్తవీర్యార్జునుడి మీద పరశురాముడిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మన హోమధేనువు ఇక మన ఆశ్రమానికి రాదా? వసువు నిరాశ నిండిన కంఠంతో అడిగాడు. ఎందుకు రాదు? కనిష్ట భ్రాత, ఈ ఆశ్రమవాసుల్ని, ఆస్తులను రక్షించడానికి ఈ పరశురాముడున్నాడు. పరశురాముడు గంభీరంగా అన్నాడు. నన్ను అనుమతించండి నాన్నగారు, ఆ క్షత్రియ ధాముడికి బుద్ధి చెప్పి మన ధేనువును తీసుకువస్తాను. అలాగే వెళ్ళిరా పరశురామ. హోమధేనువు తరతరాలుగా మనకు సంక్రమించిన చరాస్తి, అది అన్యుల పాలు కాకూడదు, జమదగ్ని అన్నాడు. నాయన పరశురామ, రాజు పరాక్రమవంతుడైన క్షత్రియుడు జాగరూకతతో వ్యవహరించు నాయన, రేణుక హెచ్చరించింది. పరశురాముడు నడుముకు కృష్ణాజినం చుట్టుకున్నాడు. ధనుర్బాణాలను అందుకున్నాడు. పరశువును భుజం మీద ఉంచుకున్నాడు. అమ్మవైపు చిరునవ్వుతో చూశాడు. కార్తవీర్యుడు కేవలం క్షత్రియుడు కాడు, క్షుద్ర క్షత్రియుడు. నీ కొడుకైన ఈ పరశురాముడిలో సద్బ్రాహ్మణుడు ఉన్నాడు, సుక్షత్రియుడు ఉన్నాడు. పరశు, రేణుక ఆందోళనతో అంది. అవునమ్మా, ఇదం బ్రహ్మం ఇదం క్షాత్రం, ధైర్యంగా ఉండు, నన్ను దీవించి పంపు. విజయోస్తు అంది రేణుక. తథాస్తు, జమదగ్ని చిరునవ్వుతో అన్నాడు. కార్తవీర్యార్జునుడు సభాభవనములో కొలువు తీరి ఉన్నాడు. చారుడు వచ్చి నమస్కరించాడు. కార్తవీర్యార్జునుడు ప్రశ్నార్థకంగా చూశాడు. ప్రభు పరశురాముడట, మహర్షి జమదగ్నుల వారి పుత్రుడట. అగ్నిలాగా తేజస్సుతో వెలిగిపోతున్నాడు. హోమధేనువును దాని వశ్యతో పాటు అప్పగిస్తారో సమరానికి సన్నద్ధులై వస్తారో తేల్చుకోమంటున్నాడు. బ్రాహ్మణ బాలుడు సమరానికి కాలు దూవుతున్నాడా? కార్తవీరుడు నవ్వుతూ వెటకారంగా అన్నాడు. ప్రాణాలు అరచేత పట్టుకొని పారిపోమ్మను ఆ పారుణ్ణి. ప్రభువులు క్షమించాలి, ఆ పరశురాముడి రూపం రుద్రరూపాన్ని గుర్తుకు తెస్తోంది. మన సైన్యం చాలదేమో అనిపిస్తోంది, చారుడు వినయంగా అన్నాడు. అసంబద్ధ ప్రేలాపన, బ్రాహ్మణుడెక్కడా, సమరమెక్కడా? కార్తవీరుడు హుంకరించాడు. మహారాజా, ఒక మనవి. రాజగురువు గర్గుడు అడ్డు తగులుతూ అన్నాడు. ఆ పరశురాముడు అఖండ పరాక్రమవంతుడని, పరమేశ్వర వరప్రసాది అని
కర్ణాకర్ణిగా విని ఉన్నాను. మీకు అంగీకారమైతే గోమాతను అప్పగించండి, లేదంటే ఎంపిక చేసిన వీరులను పంపించండి. రాజగురువు ఆలోచన విని కార్తవీర్యుడు సాలోచనగా తల పంకించాడు. సేనాపతి, పేరెన్నిక గన్న వీరభటులతో వెళ్ళు, ఆ పరశురాముణ్ణి తరిమి కొట్టిరా. ఆజ్ఞ సేనాపతి పైకి వదిలేస్తూ అన్నాడు. వేలాది మంది సైనికులు మిడుతుల దండులా పరశురాముడిని చుట్టుముట్టారు. పరశురాముడు చిరునవ్వుతో వాళ్లను చూస్తూ ఉండిపోయాడు. సైన్యానికి అగ్రభాగాన రథం మీద ఉన్న సేనాపతి పరశురాముడిని ఉద్దేశించి ఇలా అన్నాడు. ఓ బ్రాహ్మణ కుమారా, ఇది సంధ్యావందనం కాదు, సమరం. మా వీరులను ఎదిరించి నిలిచే శక్తి నీకు లేదు. రావణ సైన్యం మా ప్రతాపాగ్నికి, స్వయంగా రావణుడు మా మహారాజు గారి ప్రతాపాగ్నికి నిలువలేకపోయారు. బ్రాహ్మణ వధ వాంఛనీయం కాదు. గోమాత ఇక తిరిగి రాదు. ఈ లోకంలో స్థిరచరాస్తులు శక్తి ఉన్న వాళ్ళవే, బలహీనలవి కావు. ప్రాణాల మీద ఆశ ఉంటే తిరిగిపో. సేనాపతి మాటలకు సమాధానంగా పరశురాముడి విల్లు నుండి వాయువేగంతో దూసుకు వచ్చిన బాణం అతడి శిరస్థానాన్ని కూలగొట్టి పతాకాన్ని ఖండించి వెళ్ళిపోయింది. రెండవ బాణం సారథి గుండెల్లో దిగింది. సేనాపతి వెంటనే తన ధనువును ఎక్కుపెట్టాడు. పరశురాముడు ప్రయోగించిన మూడవ బాణం అతడి ధనువును తుత్తునీలు చేసింది. సేనాపతి ఆశ్చర్యాందోళనలతో చూశాడు. దూసుకు వచ్చిన నాలుగవ బాణం తన చక్రాన్ని విరగగొట్టింది. సేనాపతి నేల మీద పడి భయంతో వణుకుతూ సైన్యం వెనుక వైపుకు పరిగెట్టాడు. మరుక్షణంలో పరశురాముడి ధనస్సు నుండి దూసుకు వస్తున్న శరపరంపర సైన్యాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. పరమశివుడు ఉపదేశించిన అస్త్రాలలో ఒక దివ్యాస్త్రాన్ని అభిమంత్రించి వదిలాడు పరశురాముడు. ఒక్క బాణం పదల బాణాలుగా, వందల బాణాలుగా పెరుగుతూ సైన్యాన్ని కకావికలు చేసి వేస్తోంది. ఈ కథాభాగం మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి.